Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is keeping promises. Keeping promises. The text is from the book of Isaiah, chapter 43, verse 1. ఇషాగంధ 43 అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించు, నన్ను భయపడకము, పేరు పట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 2వ వచనం, నువ్వు జలములో పడి దాటినప్పుడు నీకు తోడై ఉందును. Promise of God are for sure. They are assuring, enduring, and are secure, never broken. దేవుని ఒక వాగ్దానం నిజముగా అవి నిజమైనవి, అవి చెరిగిపోయేవి కావు. నెవర్ బ్రోకన్. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం, ద లార్డ్ సెడ్, ఐ యామ్ యువర్ షీల్డ్. నేను కేడమే ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ఐ యామ్ విత్ యు టు డెలివర్ యు. నేను విడిపించడానికి తోడై ఉన్నాను. If the promise are fulfilled, there are certain conditions also. ఈ వాగ్దానం నెరవేరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. There are certain conditions. The first condition is we need to give reverence to God and obey Him in every respect. దేని వాగ్దానం మా జీవితం నెరవేర్చాలంటే we have to fulfill His condition. The first condition is to give reverence. We need to give reverence to God and obey Him in every respect. దేవుని మనం కనపరిచే వరం ఉండాలి. హ్యావ్ రెవరెన్స్ ఫర్ గాడ్. దేవుని భయము మనకు ఉండాలి. అది కాదు రెవరెన్స్, గాడ్లీ రెవరెన్స్. అండ్ ఒబే హిమ్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. ప్రతి విషయంలో ఆయనకి విధేయత చూపించాలి. మన దేవుడు అంటే భయం లేదు. ప్రతి విషయంలో ఎవ్రీ రెస్పెక్ట్ టు ఒబే గాడ్. ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించాలి. అప్పుడే వాగ్దానాలు నీ జీవితం నెరవేరుతాయి. The second condition is we must rededicate our lives, which means we confess our sins and again commit ourselves to Him. మన జీవితాన్ని ప్రభువుకు పునఃప్రతిష్ఠించుకోవాలి. అర్థం ఏంటంటే, which means we confess our sins. మన పాపములను మనం ఒప్పుకోవాలి. Again and again committing ourselves to God. మరలా మన జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకున్నట. దేవుని నిమిషం చనిపోక ముందు కూడా ఆయన పడక దగ్గర మోకరించి, జీసస్ మై కింగ్, మై లార్డ్, ఐ రీడెడికేట్ మై సెల్ఫ్ అంటూ దై సర్వీసెస్ అని చెప్పి ప్రాణం నిలిచాడని ఆయన గురించి రాశారు. కాబట్టి ఎవ్రీ డే ఇస్ ఎ డే ఆఫ్ రీకమిట్మెంట్ టు గాడ్. మూడో విషయం, వీ హావ్ టు రికన్సైల్ విత్ గాడ్ అండ్ మ్యాన్. దేవునితో సమాధానం, వర్టికల్ అండ్ హారిజాంటల్. దేవునితో సమాధానము, ఇతరులతో సమాధానము కలిగి జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనలో మనకు సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు, దేవునితో సమాధానం అసలే లేదు. ఎలా వాగ్దానం నెరవేర్చబడతాయి? దేని వాక్యం సెలవిస్తుంది, నాతో సమాధానం పడాలని దేవుడు సెలవిస్తున్నాడు. బీ రికన్సైల్డ్ టు మీ. నీలో నీకు సమాధానం లేదు, ఇతరులతో నీకు సమాధానం లేదు. ఏ రీతిగా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడతాయి? When we do our part, God will move into action. ఎప్పుడైతే ప్రభు యొక్క నిబంధనలు, కండిషన్ ఫుల్ఫిల్ చేస్తామో, God will move into action. God will fulfill every promise concerning you. దేవుడు తప్పకుండా ఆయన చొరవ తీసుకొని ఆయన కదలి నీ యొక్క వాగ్దానాన్ని,
నీకు చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు ఉన్నాడు. మలాకి గ్రంథం 3:10 రాబడిన మాట, మీ దశమ భాగం ఆ సన్నిధికి తీసుకుని రండి. ఆకాశం వాకిలి పట్టణ విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తుంది వాగ్దానం చేశాడు. బ్రింగ్ ద టైత్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద కండిషన్. దేవుడు ఆకాశం వాకిలి పట్టణ విస్తారమైన ఆశీర్వాదం వర్షింపచేస్తాడు. ఫుల్ఫిల్ ది కండిషన్ ఫస్ట్, దెన్ గాడ్ విల్ డూ పార్ట్, హిస్ పార్ట్. మనకు పార్ట్ ఏంటో మనం చేయలేకపోతున్నాము కాబట్టి వాగ్దానం మన జీవితం నెరవేర్చబడడం లేదు. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఆయన, మన నమ్మదగిన వారం కాబట్టి ఏం పొందుకోలేకపోతున్నాం. ప్రభుగా కండిషన్ ఫుల్ఫిల్ చేసి వాగ్దాన ఫలం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాగ్దానం నెరవేర్చే దేవుడు మీరు కాబట్టి మీకు స్తోత్రాలు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయడానికి మా తండ్రి ఆత్మశక్తి ప్రతి బిడ్డకి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న బిడ్డను దర్శించినైనా వాగ్దాన ఫలాన్ని పొందుకునే కృపను దయచేయమని, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే కృపను శక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.